ఎవరు నాయన ఇక్కడ బానిసలను విక్రయించుచున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇక్కడని మందభాగ్యునైన నేనే బానిసను విక్రయించుచున్నాడనయ్యా. అట్లయినా నీవెవ్వండవు? నేనెవ్వననైనా మీకేమయ్యా? ఏమోయి పేరు చెప్పుటకే సందేహించుచున్నావు. ఈ కాంతనెక్కడైనా దొంగిలించితివా? అయ్యా విప్రోత్తమ, ధరణిలో ధరణిలో దొంగతనములు దొరతనములు భాగ్యవంతునికేదైనా బాధ లేదు. అదృష్టమున నిరుపేదవాణి తప్పినను అది విప్రోత్తమ, అది దొంగ సొమ్మనుటకు, అది దొంగ సొమ్మనుటకు అప్పుడందే నీ అదృష్టము చేతనే ఈ కాంత నీకు లభించినదంటావు. పోయేవాని మరి నీ పేరు చెప్పుటకేమయ్యా? అదృష్టము చేతనే లభించినదయ్యా, అదృష్టము చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుడను. ఇయ్యమ నా భార్య చంద్రమతి అయ్యా, చంద్రమతి. విశ్వామిత్రునికి అప్పు పడితిని అని అరచినది నీవే. అవును మహాత్మ, నేనే. తపోధనుడైన ఆ మునికి నీవెట్లు రుణపడితివి? నా రాజ్య సర్వస్వమును అతనికి ధారబోయినప్పుడు మున్నాదునికి యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపింపకపోవటం వలన స్వామి. ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని గలవా? అయ్యా సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములయ్యా. ఓరే అమాయకుడా, పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపం లాంటి ఇల్లాలు నమ్ముకొనుచున్నావా? ఒక పని చెయ్యి, నన్ను ఆ విశ్వామిత్రుడి దగ్గరికి తోడ్కొని పో. నీకు ఈ అప్పు ఇయ్యదగినది కాదు అని రాయి గుద్ది మరీ వాదిస్తాను. హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించబోచున్నదయ్యా. నా మాట విని పెద్దలు చెప్పినట్లు ఆచరించుము. బయలుదేరు. అయ్యలారా, మీరిరువురు మహాబ్రాహ్మణులు, మీరిరువురు మహాబ్రాహ్మణులే. కానీ వరకు మహాత్మ నాకెవరు సహాయం అక్కర్లేదు. ఏనాటికైనా నువ్వు నా సత్యమేనను రక్షింపవలయను కానీ ఇటులంతైన ధనంబు వచ్చినను రానే, ఇటులంతైన ధనంబు వచ్చినను రానే. గాధిరోధోతి నా యజ్ఞ స్తంభుల తెచ్చనాను అయ్యలారా, దివ్య భాగంబులన్నిటి దాకా జడదారి ఇచ్చిన నేనే సత్యము తప్పను. అది ఎంతవరకు? నేనే సత్యము తప్పను. ఇటు సూర్యుడటు తోచనయునో వినుడే మేము ముమ్మాటికి
ఎంత సత్యసంధుడవైనను ధనము పట్ల కొంత సడలు విడువవలను. అలాగున్న కౌశికుడే పాలయ్య ధనాశకు ఇంక వనదుడుగుము నీకేలాగి వేదాంతము. పాలల్లని పిల్లి గలదే పరికింపంగం, పాలల్లని పిల్లి గలదే పరికింపంగం, పాలల్లని అయ్యా అయ్యా అయ్యా, బాగుంది బాగుందా? కానీ వచ్చిన పని కానిండు మహాత్మా. బాగుందా? ఆ, బాగుందన్నా కాబట్టి ఏమనలే. సరే, తీయని చెరుకు బానకము నోట పోయి చుండ విషమని క్రక్కువానికి ఎవరేమి చెప్పేదారు కానీ ఎవరు చెప్పలేమండి. హరిశ్చంద్ర, నీ భార్యను ఎంత కమ్మిదవో ధర చెప్పు. నక్షత్రేశ్వర, ధర చెప్పుమయ్యా. అంతేనా అమ్మా చంద్రమతి? ధర చెప్పబోచున్నాను తల్లి. విప్రోత్తమ, మదీయ నామధేయము నక్షత్రేశ్వరుడు. మరి ధర చెప్పుచున్నాడను సావధానముగా వినుడయ్యా. దంతావళందుపై బలవంతుండొక్కంది నిలచి పైకింద్రతరం జంతడిరౌ. కేశవ, ఇదేమీ చౌక బేరము కాదు. ఓహో, చౌక బేరము కానే కాదా? మరి పంచాంగము కట్టకే వచ్చునేమో. మరి మీ పంచాంగము, మీ బాబు పంచాంగము, మీ తాత పంచాంగము, మా గురువారి పంచాంగము ఎన్ని అర్థాలు పెట్టిందో, ఎన్ని కొంపలు ఆర్పిందో, ఎన్ని కాపురాలు కూల్చిందో, అలాంటి పంచాంగమును అవహేళనగా మాట్లాడతావా? గురువుగారు, దాసి ఇనుకుంటూ మన దగ్గర ధనం సరిపడపోతే అవసరమైతే అమ్మగారు నమ్మేస్తాను సరే. అమ్మగారు నమ్మేయడమేమిట్రా? అమ్మగారికి సేవలు చేయడానికే దాసి. ఏమయ్యా, మా ఆయవారపు జోలు చూసి ధనహీనులుగా నెంచితివా ఏమే? మా ఆయవారపు జోలు చూసి ధనహీనులుగా నెంచితివా ఏమే? ధనం ఇచ్చేస్తాము, దాసిని పంపించేయి. సరే. హరిశ్చంద్ర, నేను ధనమందుకొని వత్తుగాక, అంత తనకు నీవు ఆ విశ్వేశ్వర దేవాలయం వద్దనే వేచి ఉండుము. అమ్మా చంద్రమతీదేవి, నాకిక సెలవ సంగుమమ్మ. మరలా నిన్ను చూచు భాగ్యము నాకు లభించునో లేదు తెలియదమ్మా. కానీ
ఎన్ని విధములు ప్రయత్నించినా నా మాట రవ్వంత అయిన నువ్వు వినకుండా కోరి కోరి కష్టముల పాలైపోవచ్చున్నావు తల్లి. అమ్మా చూడు తల్లి, సత్య ప్రతిష్టకై మీ జీవితాలనే త్యాగం చేసిన ఓ జననీ, ధన్యం వాయను మీ చరిత. మీ అమితమైన ఆదరణకు కృతార్థుడను. నమస్కతము చేతునన్నా కడసారి గ్రహింపుము అమ్మా, కడసారి గ్రహింపుము అమ్మా. పుణ్యవతి నక్షత్ర స్వర్ణం నెల దినముల నుండి నిద్రాహార సౌఖ్యములకు దూరమై మాతో ఎన్నో కష్టాలను కన్నీలను అనుభవించినావు నాయన, అనుభవించినావు అయ్యా. నీకివే మా కడపడ కృతజ్ఞతలు నాయన, నీకివే మా కడపడ కృతజ్ఞతలు. మా కర్మకు నీవేమి చేశావు, విధి ఎట్లు వ్రాసను అట్లే జరుగును. నీవు క్షేమంగా వెళ్ళిరా నాయన, నీవు క్షేమంగా వెళ్ళిరా. పరమేశ్వర, ఏమిటయ్యా విధి వైపరీత్యము? కరుణామయులు 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 కాదనలేరా కఠిన కార్యమనవోరా. సాధ్యులకెప్పుడు సాధ్యులకెప్పుడు వెదనేనా తీరని దుఃఖము కథనేనా. అయ్యా వచ్చుచున్నాను మహాత్మా, వచ్చుచున్నాను నాథా. మందభాగ్యురాలనగునేడు మందభాగ్యురాలనగునేటితో మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనైపోతుంది, నే పరాధీనైపోతుంది. ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి నాకిక దిక్కెవ్వరు నాథా, దిక్కెవ్వరు. కదలవేయని విప్రుడదలించుటకు మున్ను పదవేమని విప్రుడదలించుటకు మును నోటి నుడితే నడుపవేమని విప్రుడదలి వెట్టక మున్నే పొడము మీ కన్నీరు తుడుగని మేము కౌగిలింపనే
హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరోతులకు జన్మింపవలసిన వాడవు కదా. గళమునందాల్పవలసిన అలరుదండ, గళమునందాల్పవలసిన అలరుదండ, పాదమర్దన కొప్పించు భంగిగాగా అఖిల సామ్రాజ్య భోగం బులందగినో, అఖిల సామ్రాజ్య భోగం బులందగినో, పట్ట పొందేది నమ్మితే బానిసగలో విధి విధానం ఎవరు తప్పింపగలరు స్వామి? దుఃఖమడంచుకొని నన్ను కాల కోసుకుని సేవా వృత్తికై సమ్మతించి పంపివేయుడు. దేవి, నేనిప్పుడు అనుమతించుటేమి దేవి, నేనిప్పుడు అనుమతించుటేమి? ఆ గర్భ శ్రీమంతురాలవైన నిన్ను పరులకెప్పుడు విక్రయించితేనో నాటితోడనే నా అనుమతులన్నీ తీరిపోయినవి దేవి. కానీ సన్నం పండకత్తెల్ల గురువంతన్ గొల్వరానుతూ జీవనమే కానీ ఎరుగదెప్పుడు పరసేవో కృత్యమో జన్మమా నేటికి నీకు నా వలన ప్రాప్తం ఎట్లోపదో ఘనదుర్దం తదురం తదుస్సహ మహోగ్రక్రూర దాస్యం పునః వనిత రాణి వసంపు భోగ భాగ్యములు కుంచడి నూతనముగా దాసికా వృత్తిని అవలంబింపబోచున్నా. నీకు కొన్ని వాక్యములు చెప్పుకున్నాను. సావధానముగా కనిపుము దేవి, సావధానముగా కనిపు. తల్లిదండ్రులు మరి వేరలేరిక సతీ, తల్లిదండ్రులు మరి వేరలేరిక సతీ, సత్తంపతులుగాక మరుపాటు సంత కుసుమి ఈ విప్ర సేవాకృతి తొలిని వందిన భాగ భాగ్యములయంద చిత్తములు నిల్పక తలలో నాలుకగా మెలంగుమో
విచారింపకుడు స్వామి. మనకు మరలా శుభములు వచ్చి